ನಮಸ್ಕಾರ ಸಿಟಿವಿ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ. ಇದೀಗ ಮುಖ್ಯಾಂಶಗಳು. ಜಲಗಾರರ ನಿರ್ಲಕ್ಷ್ಯತನದಿಂದಾಗಿ ಕಳೆದ ಹಲವು ವರ್ಷಗಳಿಂದ ಸಮರ್ಪಕವಾಗಿ ಕುಡಿಯುವ ನೀರು ಬಿಡದ ಕಾರಣ ಕುಡಿಯುವ ನೀರಿಗಾಗಿ ಗ್ರಾಮಸ್ಥರು ಪರದಾಡುವಂತಾಗಿದ್ದು, ಕೂಡಲೇ ಸಮರ್ಪಕ ಕುಡಿಯುವ ನೀರು ಒದಗಿಸುವಂತೆ ಒತ್ತಾಯಿಸಿ ಹುಲ್ಗುಂಡ್ಲಲ್ಲಿ ಗ್ರಾಮಸ್ಥರು ಖಾಲಿ ಬಿಂದಿಗೆಗಳೊಂದಿಗೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಿ ಜಲಗಾರರ ವಿರುದ್ಧ ತಮ್ಮ ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕು ಮುರುಗಮಲ್ಲ ಹೋಬಳಿ ಏಗುಕೋಟೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಹುಲ್ಗುಂಡ್ಲಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಮತ್ತು ಪರಿಶಿಷ್ಟ ಪಂಗಡದವರು ಹೆಚ್ಚಾಗಿ ವಾಸವಾಗಿದ್ದು, ಗ್ರಾಮದಲ್ಲಿನ ಜಲಗಾರರಾದ ರಾಮಕೃಷ್ಣಪ್ಪ ಹಾಗೂ ರಮೇಶ್ ಎಂಬುವವರು ರಾಜಕೀಯ ದುರುದ್ದೇಶದಿಂದ ಗ್ರಾಮದ ಕೊಳವೆ ಬಾವಿಯಲ್ಲಿ ನೀರಿದ್ರೂ ಕೂಡ ಕೊಳವೆ ಬಾವಿಯ ಸ್ಟಾರ್ಟರ್ ಅನ್ನು ಒಡೆದು ಹಾಕಿ ಸಮರ್ಪಕವಾಗಿ ಕುಡಿಯುವ ನೀರು ಬಿಡದೆ ಜಾನುವಾರುಗಳಿಗೆ ತೊಂದರೆ ನೀಡುತ್ತಿದ್ದಾರೆ. ಈ ಬಗ್ಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳ ಗಮನಕ್ಕೆ ತಂದರೂ ಕೂಡ ಯಾವುದೇ ಪ್ರಯೋಜನವಾಗಿಲ್ಲವೆಂದು ಆರೋಪಿಸಿ ಹುಲ್ಗುಂಡ್ಲಲ್ಲಿ ಗ್ರಾಮಸ್ಥರು ಸಮರ್ಪಕವಾಗಿ ಕುಡಿಯುವ ನೀರು ಒದಗಿಸುವಂತೆ ಒತ್ತಾಯಿಸಿ ಖಾಲಿ ಬಿಂದಿಗೆಗಳೊಂದಿಗೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಪ್ರತಿಭಟನೆ ಮಾಡಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ಜಲಗಾರರ ವಿರುದ್ಧ ಧಿಕ್ಕಾರಗಳನ್ನು ಕೂಗಿ ತಮ್ಮ ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಸಂಬಂಧಪಟ್ಟ ಇಲಾಖೆ ಅಧಿಕಾರಿಗಳು ಇತ್ತ ಕಡೆ ಗಮನ ಹರಿಸಿ ನಮ್ಮ ಗ್ರಾಮದಲ್ಲಿನ ಕುಡಿಯುವ ನೀರಿನ ಸಮಸ್ಯೆಯನ್ನು ಬಗೆಹರಿಸಬೇಕು. ಇಲ್ಲವಾದಲ್ಲಿ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಹಾಗೂ ತಾಲೂಕು ಪಂಚಾಯಿತಿ ಕಚೇರಿಗೆ ಮುತ್ತಿಗೆ ಹಾಕಿ ಉಗ್ರ ಪ್ರತಿಭಟನೆ ಮಾಡುವುದಾಗಿ ಎಚ್ಚರಿಕೆ ನೀಡಿದ್ದಾರೆ. ಈ ಪ್ರತಿಭಟನೆಯಲ್ಲಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಮಾಜಿ ಉಪಾಧ್ಯಕ್ಷ ಅಶೋಕ್, ಕೋನಪ್ಪ, ಮಣಿ, ದೇವರಾಜ್ ಸೇರಿದಂತೆ ಗ್ರಾಮದ ಮಹಿಳೆಯರು ಮತ್ತಿತರರು ಪಾಲ್ಗೊಂಡಿದ್ದರು. నీళ్ళు అడిగితే ఎట్లంటే అట్లా అడుగుతాడు వాటర్ మ్యాన్ తాగే వచ్చే నీళ్ళు ఇడిసే ఎవరన్నా ఆడవాళ్ళు పోయి అడిగితే నేను ఇడిసేది నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాను, మీ ఇష్టం మీ ఇండ్లకి వేయించుకోండి ఏమన్నా ఉంటే అంటే అడుగుతాడు. ఇట్లా నీళ్ళు ಬಗ್ಗೆ అడిగిన దానికి బోర్డును పైపులు అంతా జేజేఎం పైపులు అంతా పగలు కొట్టేసినారు. దాన్ని అడిగే పోయి పంచాయతీలో పోయి అర్జీ ఇస్తే పంచాయతీ వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో పోయి దూరం చెప్పి అర్జీ ఇచ్చినారు, కంప్లైంట్ చేసినారు. దాని ಬಗ್ಗೆ ఎవరే కానీ 4 దినాలు 5 దినాలు అవుతుందని పట్టించుకుంటా ఉండదు. అది ఏమనేది నీళ్ళ ಬಗ್ಗೆ మాకు అధికారులు ఎవరు పట్టించుకుంటా ఉండదు. ఆ నీళ్ళ ಬಗ್ಗೆ మాకు ఏమన్నా కానీ సమస్య తీర్చాలి. అట్లా ఊర్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి? ఊర్లో 85 ఇండ్లు ఉన్నాయి. అంతా కూలీలు చేసుకునే వాళ్ళే. ఒకరంటే ఒకరు వాళ్ళ దిగులుపడి ఎవరంటే ఎవరు వాళ్ళు పగలగొట్టిన వాళ్ళతో పట్టుకొచ్చేదిలే, దాన్ని మాట్లాడేవాడులే. ఏమన్నా మాట్లాడితే గలాట్లకు వస్తారు. ఆ నీళ్ళ ಬಗ್ಗೆ మాకే బగహరిస్తాడు ఇప్పుడు. మాకు నీళ్ళు అడిగితే గలాట్లకు వస్తారు. వాళ్ళు కుతంత్రాలు చేసుకొని మాకు అన్యాయం చేస్తా అన్నారు. మాత్రమే నీళ్ళు ఇడిస్తే కన్నా గలాట్లు వాటర్ మీద ఏమని మాట్లాడితే కన్నా మా ఎమ్మెల్యే వేయించినాడు, మీరు మీ ఎమ్మెల్యే బోర్ వేయించుకొని నీళ్ళు పట్టుకోండి అని చెప్తాడు. ఎమ్మెల్యే పేరేమి? సుధాకర్ రెడ్డి. మా సుధాకర్ రెడ్డి వేయించిండే బోర్ మాదవ్వ. మా రాజకీయం అనేసి రాజకీయం బగ్గే పోతాడే గానీ ఊర్లో జనాల గురించి ఏమి ఆలోచించలేదు సార్. సుధాకర్ రెడ్డి వాటర్ మెయిన్ ఎన్నాళ్ళ ఇది పగలగొట్టేసి 4 దినాలు సార్. నీళ్ళ గురించి పగలేసినాడు అనేసి ఏమి కానీ పట్టించుకుంటారు వాటర్ మెయిన్. వాళ్ళు పగలేసిన వాళ్ళు ఎవరు మీకు తెలుసునా? వాళ్ళ పేరేమి? వాటర్ మ్యానే పొద్దుంకులు ముందు తాపించి వాటర్ మ్యానే అంపించి పగలేపించి మళ్ళా నేను బోర్ నీ మోటార్ ఎత్తమంటే నేను మా ఎమ్మెల్యే బోరు మేము అవసరం తాగుతారు అది ఇది నడతాడు వాటర్ మ్యాన్. ఆడవాళ్ళు ఎవరు పోయి మా లైన్కి నీళ్ళు రాలేదు అంటే ఇంకో బోర్ వేపించుకొని అంటాడు. వాటర్ మ్యాన్ ఎప్పుడు రాజకీయమే చేస్తాడు, మాటలు ఎత్తే వాటర్ మ్యాన్. పంచాయతీ వాళ్ళు ఏమంటారు దీని ಬಗ್ಗೆ? పంచాయతీకి అర్జీ ఇచ్చినాము, వాటి మీద క్రమ తీసుకుంటాము అని చెప్తున్నారు కానీ క్రమ తీసుకుంటా ఉండలేదు. ఏమన్నా మాట్లాడితే వాటర్ మ్యాన్ సారా తాగే వచ్చేది అందరి మీద గలాట్లు చేస్తాడు. వాడిని ఇడిచిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇడుచుకుంటారు, మిగతా లైన్లకు నీళ్ళు ఇడిచేయాలి. ఆడవాళ్ళపై ఎవరన్నా అడిగితే మీరు బోర్ వేపించుకోండి చూస్తాము ఇంకా మీరు నీళ్ళు తీసుకుంటారని అవాజులు వేస్తాడు. పంచాయతీ వాళ్ళు ఇతాకు వచ్చిండ్రా? పంచాయతీ వాళ్ళు ఇతాకు వచ్చి ఫోటో తీసుకుని పోయినారు. ఏడీ మేడం వచ్చింది, పంచాయతీలో పీడీ మేడం వచ్చింది, కంప్లైంట్ ఎత్తిపి బట్లపల్లి ఇచ్చినారు. బట్లపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు కూడా క్రమ తీసుకుంటా ఉండలా. ఆరోపిని వాళ్ళే దాచిపెట్టేసినారు. ఆరోపిని దాచిపెట్టేసి వాళ్ళు ಯಾವುದೇ కారణానికి వాళ్ళ సౌలభ్యం చేస్తా ఉన్నారు జనాలకి. పోలీసు వాళ్ళు కూడా ಏಗುಕೋಟೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ನಮ್ಮೂರಿನಲ್ಲಿ ದುಷ್ಕರ್ಮಿಗಳು 4 ದಿನ ಆಯಿತು ಸ್ಟಾಕ್ ಹೊಡೆದಾಕಿದ್ದಾರೆ. ಜೆಜೆಎಂ ಪೈಪ್ ಹೊಡೆದಾಕಿದ್ದು ನಾವು ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ದೂರು ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಪಂಚಾಯಿತಿ ಕಡೆಯಿಂದ ಬಟ್ಟಲ್ಲಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇದರ ಬಗ್ಗೆ 4 ದಿನ ಆದರೂ ಪೊಲೀಸರು ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಬಟ್ ಪಂಚಾಯಿತಿ ಕಡೆಯಿಂದ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಆಗಿದೆ. ಇದರ ಬಗ್ಗೆ ನಮ್ಮ ತಾಯಂದರು ಮಾತಾಡ್ತಾರೆ.
ಪ್ರತಿನಿತ್ಯದ ಸ್ಥಳೀಯ ಸುದ್ದಿಗಳ ವೀಕ್ಷಣೆಗಾಗಿ ಸಿಟಿವಿ ನ್ಯೂಸ್ಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿ. ವಂದನೆಗಳೊಂದಿಗೆ ಅಶ್ವಿನಿ. ಡಾಕ್ಟರ್ ರಂಗಾರಾವ್ ಹಾಸ್ಪಿಟಲ್, ಗಜಾನನ ಸರ್ಕಲ್, ಚಿಂತಾಮಣಿ. ಡಾಕ್ಟರ್ ರಂಗಾರಾವ್ ಅವರು ಸೌತ್ ಇಂಡಿಯಾದಲ್ಲೇ ಸೀನಿಯರ್ ಮೋಸ್ಟ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ಡ್ ಗೌಟ್ ರಿಜಿಸ್ಟರ್ಡ್ ನ್ಯಾಚುರೋಪತಿ ಡಾಕ್ಟರ್ಗಳಲ್ಲಿ ಒಬ್ಬರಾಗಿದ್ದಾರೆ. ಕೆಮಿಕಲ್ ಔಷಧಿ ಇಲ್ಲದೆ ರಿವರ್ಸಬಲ್ ಡಯಾಬಿಟಿಸ್ ಮತ್ತು ಬಿಪಿ ಚಿಕಿತ್ಸೆಗಳು ಪ್ರಾರಂಭವಾಗಿವೆ. ಎ ಟು ಝೆಡ್ ಚರ್ಮ ಮತ್ತು ಮರ್ಮ ವ್ಯಾಧಿಗಳು, ಕೀಲುವಾಯು, ಆಕ್ಸಿಡೆಂಟ್ ರಿಲೇಟಿವ್ ಹಳೆಯ ನೋವುಗಳು, ಬಿಳಿ ಮಚ್ಚೆಗಳು, ಕೂದಲು ಉದುರುವುದು, ಮಡುವೆಗಳು, ಚರ್ಮದಲ್ಲಿನ ಗಡ್ಡೆಗಳಿಗೆ 100% ಪರಿಹಾರ ಸಿಗಲಿದೆ. ಧೂಮಪಾನ, ಮದ್ಯಪಾನವನ್ನು 100% ಗುಣಪಡಿಸಲಾಗುವುದು. ವಿವರಗಳಿಗೆ 9916731170ಗೆ ಸಂಪರ್ಕಿಸಬಹುದು. ರೆಡ್ಡಿ ಹಂದಿ ಮಾಂಸ ಹಾಗೂ ಕೋಳಿ ಮಾಂಸದ ಮಿಲಿಟರಿ ಹೋಟೆಲ್, ಬೆಂಗಳೂರು ರಸ್ತೆ, ಕನ್ನಂಪಲ್ಲೆ, ಚಿಂತಾಮಣಿ. ಕನ್ನಂಪಲ್ಲೆಯಲ್ಲಿ ನೂತನವಾಗಿ ಆರಂಭವಾಗಿರುವ ನಮ್ಮ ಮಿಲಿಟರಿ ಹೋಟೆಲ್ನಲ್ಲಿ ಹಂದಿ ಮಾಂಸದ ಬಿರಿಯಾನಿ, ಹಂದಿ ಮಟನ್ ಫ್ರೈ, ಮಸಾಲ, ಹಂದಿ ಮಾಂಸದ ಬೋಟಿ, ಚಿಕನ್ ಫ್ರೈ, ಚಿಕನ್ ಮಸಾಲ, ಮುದ್ದೆ, ರೈಸ್, ಚಪಾತಿ, ಪರೋಟ ದೊರೆಯುತ್ತದೆ. ಶನಿವಾರ ಒಂದು ದಿನ ಬಿಟ್ಟು ಉಳಿದೆಲ್ಲ ದಿನಗಳಲ್ಲಿ ಈ ಹೋಟೆಲ್ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸಲಿದೆ. ವಿವರಗಳಿಗೆ ಸಂಪರ್ಕಿಸಿ 9492888491. MN ಆರ್ಟ್ಸ್, ನಂದಿ ಟೆಕ್ಸ್ಟೈಲ್ಸ್ ಮುಂಭಾಗ, KSRTC ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ರಸ್ತೆ, ಬೋವಿ ಕಾಲೋನಿ, ಚಿಂತಾಮಣಿ. ನಮ್ಮಲ್ಲಿ ಎಲ್ಲ ರೀತಿಯ ನೇಮ್ ಬೋರ್ಡ್ಸ್, ವಾಲ್ ಪೇಂಟಿಂಗ್, ವಾಲ್ ಡ್ರಾಯಿಂಗ್, ದೇವಾಲಯದ ಗೋಪುರ, ವಿಗ್ರಹಗಳ ಪೇಂಟಿಂಗ್ ಸೇರಿದಂತೆ ಎಲ್ಲ ರೀತಿಯ ಡ್ರಾಯಿಂಗ್ ಮಾಡಿಕೊಡಲಾಗುವುದು. ವಿವರಗಳಿಗೆ ಸಂಪರ್ಕಿಸಿ. ಮೊಬೈಲ್ ನಂಬರ್ 8553708925, ಮತ್ತೊಂದು 6363515063ಗೆ ಸಂಪರ್ಕಿಸಬಹುದು.